హాయ్ ఎస్ వెల్కమ్ టు ప్రసన్న వైటీ. అయితే ఈ వీడియోలో ఈ వారం వచ్చే ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ని చూసేద్దాం. ఫస్ట్ ఓటీటీ రిలీజ్ వచ్చేసరికి సలార్ హిందీలో అయితే రిలీజ్ అవబోతుంది Feb 16th. అయితే ఇది Disney+ Hotstarలో రిలీజ్ అవబోతుంది. అండ్ సలార్ అయితే ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపించిద్దో మనకు తెలుసు కదా. అయితే Feb 16 హిందీలో రిలీజ్ అవబోతుంది. ఎవరైనా హిందీ వాళ్ళు ఉంటే కానీ లేదంటే మీరు చూసేయండి. అయితే నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఫిల్మ్ వచ్చేసరికి డంకీ మూవీ భయ్య, షారుఖ్ ఖాన్ గారిది. అయితే సినిమా అయితే బాక్స్ ఆఫీస్లో కూడా చాలా బాగా ఆడింది. హిందీలో వరకే రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ వచ్చేసరికి Feb 15th నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. సినిమా అయితే చాలా బాగుంటుంది, లవ్ స్టోరీ. అయితే నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసరికి ది హౌస్ ఆఫ్ నింజాస్. ఇది జపనీస్ వాళ్ళది. February 15 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ ఓటీటీ రిలీజ్ మూవీ వచ్చేసరికి నా సామిరంగా, డైరెక్టెడ్ బై విజయ్ బిన్ని. అండ్ ఇతనైతే మాత్రం డెబ్యూటెంట్ డైరెక్టర్, పర్లేదు సినిమా చాలా బాగుంది. అండ్ ఈ సినిమా స్టోరీ రాసింది అయితే మాత్రం జోషి గారు. పూరింజు మరియం జోస్ అనే మూవీ రీమేక్ భయ్య, నా సామిరంగా అనేది. అండ్ ఈ సినిమాలో అయితే మాత్రం నాగార్జున గారు, అల్లరి నరేష్ అండ్ రాజ్ తరుణ్ అయితే నటించారు. అండ్ హీరోయిన్గా అయితే మాత్రం అషికా రంగనాథ్ అయితే నటించారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి MM కీరవాణి గారు. అండ్ సినిమా అయితే చాలా బాగుంటుంది. Feb 17th Disney+ Hotstarలో రిలీజ్ అవుతుంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ ఓటీటీ మూవీ రిలీజ్ వచ్చేసరికి భామకల్పం 2. అయితే ఈ ఫిలిం వచ్చేసరికి Feb 16 రిలీజ్ అవుతుంది. అండ్ ఈ ఫిలింలో లీడ్ రోల్స్ వచ్చేసరికి ప్రియమణి గారు, శరణ్య ప్రదీప్ గారు అండ్ సిరాజ్ కపూర్ గారు. వీళ్ళైతే మెయిన్ రోల్స్. సినిమా కూడా చాలా బాగుంటుంది. Feb 16 ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. అండ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి ది కేరళ స్టోరీ. ఈ ఫిల్మ్ అయితే అందరికీ తెలిసింది కదా, పెద్ద కాంట్రవర్సీ జరిగింది దీని మీద. అయితే ఈ స్టోరీ వచ్చేసరికి ప్లాట్ లైన్ వచ్చేసరికి కేరళలో అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళు గ్రూప్ ఆఫ్ టెర్రరిస్టులుగా మార్చి, అంటే ఇస్లామిక్లో మార్చి అక్కడ వాళ్ళకి అడాప్ట్ చేసుకునేలా చేస్తారు. స్టోరీ అయితే రియల్ అంటున్నారు, కొంతమంది ఫేక్ అంటున్నారు. చివరికి అయితే ఫేక్ అనే చాలామంది నమ్ముతున్నారు. అయితే మరీ ఇంత జరగలేదంట, కానీ కొద్దిగా జరిగిందంట. సో ఈ సినిమా కూడా చూసేయండి. ఈ సినిమా వచ్చేసరికి Feb 16th G5లో అయితే స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ ఓటీటీ రిలీజ్ వచ్చేసరికి వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ పేరు వచ్చేసరికి మాత్రం లవ్ స్టోరీ అని. ఇదైతే హిందీ వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్లో అయితే Feb 14 నుంచి స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి ఒకసారి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద సినిమాలు ఏం లేవు ఓటీటీ రిలీజ్లో. థియేటర్ రిలీజ్ వచ్చేసరికి తెలుగులో అయితే మాత్రం ఊరి పేరు భైరవ కోన అనే సినిమా ఉంది. ఈ మూవీలో అయితే సందీప్ కిషన్ గారు హీరో. అండ్ Feb 16 అయితే థియేటర్లోకి వస్తుంది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది అయితే VI ఆనంద్ గారు. అండ్ ఈ మూవీ అయితే మాత్రం ఒక భైరవ కోన అనే ఊరు కోసం ఏదో వస్తువు కావాలని దానికోసం సర్చింగ్ ఆపరేషన్ లాగా ఉంటుంది. అంటే సేమ్ లైక్ విరూపాక్ష లాగా ఉండొచ్చు నాకు తెలిసి. మూవీ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ప్లాటే తీసుకున్నారు, ఒకసారి థియేటర్కి వెళ్ళి చూసేయండి. అండ్ ఫైనల్గా ఆపరేషన్ వ్యాలంటైన్ అనే మూవీ Feb 16th రిలీజ్ అవ్వాల్సింది థియేటర్స్లో. అయితే కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యి March 1st అయితే రిలీజ్ అవుతుంది, వరుణ్ తేజ్ గారిది.